సో, హాయ్ మామ అందరికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సోలో బియర్ ర్యాంక్‌తో స్టార్ట్ చేశాను. చూసుకుంటే ఈరోజు తారీఖొచ్చేసి 13 డిసెంబర్. దిగానో లేదో వీడు మంచి స్ట్రాటజీతో కొట్టాడు మామ. ఆడి స్ట్రాటజీ అయితే నాకు నచ్చింది. నేను ట్రై చేద్దాం అనుకున్నా. కానీ మనకు కుదరట్లేదు. ఎందుకొచ్చిందని ఇంకా ఆడి చేతిలో అయితే ఓడిపోయాం. పర్లేదు మామ. చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ రివైవ్ వచ్చింది. పక్కనే దిగుదాం. లూట్ తీసుకుందాం అని చెప్పి లూట్ తీసుకున్నాను. ఎళ్తే ఎనిమి ఆ లాంచ్ ప్యాడ్ ఎక్కుతున్నాడు. ఆడు గాల్లోనే ఇచ్చేసాం మామ. గాల్లోనే దడ దడ లేపేసాం. మామూలుగా కాదు. ఇంక ఆడి దగ్గరికెళ్ళి లూట్ తీసుకుందాం. ఈడి దగ్గరున్న లూట్ అయితే తీసుకున్నాక కొంచెం ఈ లాంచ్ ప్యాడ్ ఏసుకొని ఎదరికైతే ఎళ్దాం. ఎవరు ఎనిమీలు కనిపించట్లేదు. ఇలా పైకెక్కుతున్నాం మామ ఎవరైనా కనపడతారో లేదని. లాస్ట్ జోన్ వచ్చేస్తుందని చెప్పి. ఇక్కడ చూసుకుంటే ఆంటీ అయితే అలా కూర్చుంది మామ అక్కడ. ఎందుకొస్తారో తెలీదు ఆంటీలు. వస్తారు, ఆడతారు, ఎళ్ళిపోతారు. అలా అంకుల్ అప్పటికప్పుడే నా పెళ్ళాన్ని ఎవడురా కొట్టిందని చెప్పి ఇట్లీస్ట్ తీసాడు మామ. చూసుకున్నట్లయితే ఇంకా ఆంటీ దగ్గరికెళ్ళి కొంచెం లూట్ తీసుకున్నాను. ఇక మనోడు ఏం చేస్తున్నాడో తెలీదు మామ. అలా ఆఫ్‌లైన్ అనుకుంటా. వచ్చాడు ఇక్కడి దాకా ఆగాడు. ఓపెన్ ఉన్నాడుగా అని చెప్పి దించేసాను. ఇక్కడ గ్లోవాల్ ఏసేలోపలికే ఫినిష్ అయిపోయాడు. ఇంక అంకుల్ దగ్గర కూడా లూట్ తీసుకుందాం. సో, లూట్ తీసుకున్న తర్వాత నేనైతే జోన్ లోపలికెళ్ళిపోయాను మామ. ఫైనల్ జోన్‌కైతే వచ్చేసాను. చూసుకున్నట్లయితే వీడెవడో కిందే ఉన్నాడు మామ. ఫుల్లుగా దించాడు డబుల్ బ్యారెల్‌తో. నేనైతే కొంచెం ఫ్లాష్ మ్యాన్ లాగా ఎదరికెళ్ళిపోయి ఇంకా ప్యాక్ ఏసుకొని మెడికిట్ ఏసుకున్నా సూపర్ మెడికిట్. పక్కనే ఉన్నాడు ఎనిమి. రాయి దగ్గర ఉన్నాడు. ఇంక గ్లోవాల్ లేవు. గ్లోవాల్ ఒక్కటే ఉంది. ఇదొక్కటే. ఇది ఏసుకున్నానో లేదో సూపర్ మెడికిట్ ఏసుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే మనం సెకండ్ ఫైర్ ఇచ్చాం మామ. సెకండ్ ఫైర్ ఇచ్చానో లేదో హెడ్ షాట్ కొట్టేసాను. హెడ్ షాట్‌తోనే పనైతే ఇంకా లాస్ట్ రౌండ్ కాబట్టి మన దగ్గర మెడికిట్స్ కూడా లేవు. గ్లోవాల్స్ కూడా లేవు. ఇక్కడ చూసుకుంటే ఆడైతే ఒక్కడే ఉన్నాడు. ఇంకోడు టాప్‌లో ఉన్నాడు మామ. నేనైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. మన దగ్గర ఇంకా గ్రెనేడ్స్ ఉన్నాయి. 2 గ్రెనేడ్స్. అవి కూడా ఇసిరేసాం వాడి మీదకి. ఆడు నా మీదేసాడు. కానీ మనం హైట్‌లో ఉన్నాం కాబట్టి గ్రెనేడ్స్ మన కిందకే ఎళ్తాయి ఆడెన్నేసినా. కొంచెం పైకేస్తే కొంచెం కాలిక్యులేషన్ లాగా మనం పడొచ్చు. కానీ ఆడు ఎయలేదు. ఇంకా పైనోడు కూడా ఆగట్లేదు. ఆడినైతే గ్రానైట్‌తో లేపేసాం. ఇంకా స్కిల్ ఏసుకొని ఫ్లాష్ మ్యాన్ లాగా ఎదరికొచ్చేసాం. గ్లోవాల్స్ లేవు మామ. హైలైట్ అసలిక్కడ. నాకు భయమేసింది అయిపోతానేమో అని చెప్పి. గ్లోవాల్స్ లేవు. అందుకని చెప్పి జోన్ కూడా మనకే ఈరోజు అదృష్టం కలిగి మనతోనే ఉంటుంది జోన్ కూడా. ఇక్కడ చూసుకుంటే ఆడి దగ్గర ఉన్న సామాన్లు, పప్పులు అన్నీ ఇసిరేత్తన్నాడు మామ. అన్నీ ఇసిరేత్తన్నాడు. ఇంకా గ్లోవాల్ ఏసుకొని వత్తాడని చెప్పి P90 తీసుకున్నా. సారీ మామ P90 అనేసాను తప్పులో. MP5 ట్రిపుల్ చిప్ ఉంది. ఇంకా దించేస్తున్నాను. గ్లోవాల్ పలగొట్టేస్తున్నాను మన దగ్గరకొస్తాడని చెప్పి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా దించడానికైతే ఎళ్ళాను. కొంచెం ఎక్కువగానే డ్యామేజ్ పడింది. వచ్చేసాడని చెప్పాను లేదో గుడ్డిగా వచ్చేసాడు మామ. బుయ్య మామ. నేను కొట్టిన బుయ్యాలు ఇదే ఎక్సలెంట్ బుయ్య చెప్పాలంటే. ఇంతవరకు ఎవరైతే చూసారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ. థాంక్ యూ మామ. థాంక్ యూ ఫర్ వాచింగ్.